ఈరోజైతే మనం సి లాంగ్వేజ్ కోసం విఎస్ కోడ్ అండ్ సి కంపైలర్ని ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ బ్రౌజర్లో వెళ్ళి విఎస్ కోడ్ అని సెర్చ్ చేయండి. విఎస్ కోడ్ డౌన్లోడ్ తర్వాత పైన పైన వచ్చే వెబ్సైట్ క్లిక్ చేసి డౌన్లోడ్ ఫర్ విండోస్ అని క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ డౌన్లోడ్ టు లింక్. సో ఇది డౌన్లోడ్ అయినాక ఆప్షన్లో తీసుకోవచ్చు డౌన్లోడ్స్లో. ఓకే, మనకు ఒకటే చాలు కాబట్టి నెక్స్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. అప్పుడులోగా ఇంకోటి కావాలి మనకు, అదేంటంటే ఎంఐఎన్ మింజీ డబ్ల్యూ అనేది సి కంపైలర్. సో ఇది కూడా అవసరం మనకు. అది ఎలా సెటప్ చేయాలో నేను తర్వాత స్టెప్ బై స్టెప్ చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఫస్ట్ మింజీ డబ్ల్యూ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. అన్నీ ట్రస్టబుల్లే, భయపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ డౌన్లోడ్ ఉంది స్టార్టింగ్. నెక్స్ట్ మింజీ డబ్ల్యూ. నెక్స్ట్ డౌన్లోడ్స్లో మనకు రెండు అయిపోయినాయి, ఒకటి విఎస్ కోడ్ అండ్ మింజీ డబ్ల్యూ. ఫస్ట్ విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేద్దాం. నెక్స్ట్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ కొట్టి నెక్స్ట్ ఇన్స్టాల్. అలానే మనకు ఇంకోటి అయింది కదా మింజీ డబ్ల్యూ అనేది. సో దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ కంటిన్యూ. సో ఇది ఇలా ఎందుకు చూపిస్తుందంటే ఆల్రెడీ నా సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్నది కాబట్టి చూపిస్తుంది. సో ఇది ఎక్కడ సేవ్ అవుతుందంటే, సో ఇక్కడ లొకేషన్ ఉంటుంది మింజీ డబ్ల్యూ అని, మన పీసీలో సేవ్ అవుతుంది లోపల. సో అదే ఆ లొకేషన్ నేను చూపిస్తా. నెక్స్ట్ వెయిట్ ఫస్ట్ సో ఇది ఫినిష్ కొట్టేసి డౌన్లోడ్ అయినాక తర్వాత విండోస్ బటన్లో క్లిక్ చేసి విఎస్ కోడ్ అని సెర్చ్ చేస్తే ఇది వస్తుంది. ఓపెన్ చేసి ఇలా వెల్కమ్ అనేది ఫస్ట్ ఓపెన్ అవుతుంది. సో దీని తర్వాత మనకు న్యూ ఫైల్ అని క్లిక్ చేసి, సో మనం సి కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ సి కంపైలర్ కోసం ఒక సి ఫైల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కోడ్ ఫస్ట్ మై ఫస్ట్ కోడ్ డాట్ సి. సో డాట్ సి అనేది ఇక్కడ మ్యాండేటరీ. సో మనము ఇక్కడ సి లాంగ్వేజ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఫైల్ని డాట్ సి కోసం డాట్ సి అని పెట్టి సేవ్ చేయాలి. ఎగ్జాంపుల్ పైథాన్ కంపైలర్ యూజ్ చేస్తే పైథాన్ ఫైల్ డాట్ పీవై, అలానే హెచ్టిఎంఎల్ని డాట్ హెచ్టిఎంఎల్ అని సేవ్ చేసుకోవాలి. సో న్యూ ఫైల్ని క్రియేట్ చేసి మై ఫస్ట్ కోడ్ డాట్ సి మనం సేవ్ చేసుకొని డెస్క్ టాప్ పైన ఎగ్జాంపుల్ నేను ప్రకాష్ అనే ఫోల్డర్లో సేవ్ చేస్తున్నా క్రియేట్ ఫైల్. సో ఇలా ఫైల్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది కంపైలర్ని ఎలా సెట్ చేయాలంటే ఫైల్స్లో వెళ్ళి మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న దాన్ని వెళ్ళాలి. సో దిస్ పీసీలో వెళ్ళి సిలో వెళ్తే మింజీ డబ్ల్యూ అని ఉంటుంది. సో మింజీ డబ్ల్యూని సో ఇక్కడ క్లిక్ చేసి, సో దాని తర్వాత ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. మనం మొత్తం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ బిన్లో వెళ్ళి పైన దీని యొక్క లొకేషన్ కాపీ చేసుకోవాలి. లొకేషన్ కాపీ చేసుకొని విండోస్ బటన్లో సిస్టమ్ వేరియబుల్స్ ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్
ఇగో వచ్చిందిగా ఎడిటర్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నెక్స్ట్ ఇక్కడ పైన కింద సిస్టమ్ వేరియబుల్స్ లో న్యూ అని క్లిక్ చేసి వెయిట్ ఇక్కడ సిస్టమ్ వేరియబుల్స్ లో ఇక్కడ పాత్ అని ఉంటుంది సో ఈ పాత్ లో క్లిక్ చేసి ఇక్కడ న్యూ క్లిక్ న్యూ అని క్లిక్ చేసి సో నువ్వు కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేసేయాలి పేస్ట్ ఓకే 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 నెక్స్ట్ మనకు ఇప్పుడు సో కంపైలర్ సెటప్ అయింది నెక్స్ట్ విఎస్ కోడ్ మన కోడ్ ఈజీగా రన్ కావడానికి ఎక్స్టెన్షన్ తీసుకోవాలి ఒకటి సి++ ఎక్స్టెన్షన్స్ ఉంటుంది ఒకటి ఇది ఒకటి ఎక్స్టెన్షన్ ప్యాక్ తీసుకుంటే చాలు ఇక మనకు సి కంపైలర్ రెడీ అయినట్టే ఇక్కడ మనం ఫస్ట్ ప్రోగ్రామ్ చేద్దాం ఇంక్లూడ్ studio.h int main return 0 నెక్స్ట్ దీంట్లో printf రిటర్న్ 0 సేవ్ కొట్టి నెక్స్ట్ టర్మినల్ చేసేసి సో మనం ఫైల్ నేమ్ ఏమని సేవ్ చేసినాం మై ఫస్ట్ కోడ్ డాట్ సెట్ సో ఇది ఎలా ఉందో చూస్తుందంటే సో ఇటు చూడాలి మనం నా ఇఫ్ ఫైల్ అనేది ఇక్కడ సేవ్ అయింది ప్రకాష్ అనే ఫోల్డర్లో మై ఫస్ట్ ఫైల్ సో డెస్క్టాప్ పైన ప్రకాష్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్ ఉంది సో నేను ఎక్కడ రన్ చేస్తున్నా జస్ట్ ప్రకాష్ అనే దాంట్లోనే రన్ చేస్తున్నా సో ఇక్కడ నుంచి నేను దేనికి వెళ్ళాలి సిడి ఓఎన్ 1 లేదంటే ఇది కాపీ చేసుకోండి ఇక్కడ పైన ఉంటుంది ఇక యాక్చువల్లీ ఇది కాపీ చేయడానికి కావాలి సిడి ఓఎన్ 1 డిఆర్ఐ డ్రైవ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే నెక్స్ట్ ఏముంది సిడి డెస్క్టాప్ నెక్స్ట్ సిడి పిఆర్ఐ చేసి ఇప్పుడు జీసీసీ మన ఫైల్ ఏముంది మై ఫస్ట్ కోడ్ డాట్ సి నెక్స్ట్ ఫైల్ కంపైల్ అయింది నెక్స్ట్ ./a.exe సో వచ్చిందా అవుట్పుట్ సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో సి లాంగ్వేజ్ బేసిక్స్ అవన్నీ కవర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్